వెళ్తే మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అంటే మామూలుగా ఉండదు. మల్లారెడ్డి ఏం చేసినా అది వైరల్ కావాల్సిందే. మన మాస్ మల్లారెడ్డి మూడుచింతలపల్లి మున్సిపల్ పరిధిలోని కేశవరంలో జరిగిన మల్లన్న జాతరలో డోల్ వాయించి అందరినీ అలరించారు. కేశవరంలోని శ్రీ మల్లికార్జున స్వామి జాతరలో పాల్గొన్న మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లారెడ్డికి ఉత్సవ నిర్వాహకులు స్వాగతం పలికి సన్మానించారు. మల్లికార్జున స్వామి జాతర సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవం, అగ్నిగుండాలు, గొలుసు తెంపుట, బోనాలు ఊరేగింపు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. మున్సిపాలిటీల ఎన్నికలపై రాజకీయ నాయకులు కసరత్తులు ప్రారంభించారు. ముఖ్యంగా మేడ్చల్ జిల్లాలో 3 మున్సిపాలిటీల్లో చైర్మన్, చైర్పర్సన్ రిజర్వేషన్లు ఖరారు కావడంతో చైర్మన్ పై ఆశలు పెట్టుకున్న వారి ఆశలు తారుమారయ్యాయి. చైర్మన్ పదవి కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు పార్టీలకు చెందిన నాయకుల సపోర్టు కోసం చాలానే చేశారు. మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు తమకే చైర్మన్ అవకాశం ఉందని ఆశగా ఎదురు చూస్తే ఆ ఆశలు అరియాశలుగా మిగిలిపోయాయి. ఎవరూ ఊహించని విధంగా చైర్మన్ల రిజర్వేషన్లు రావడంతో ఆశావాహులు ఏం చేయాలో తెలియని అయోమయంలో పడిపోయారు. ఎల్లంపేట్ మున్సిపల్ చైర్మన్ కు ఊహకే అందని రిజర్వేషన్ రావడంతో ఎస్టీలకు గోల్డెన్ ఛాన్స్ దొరికిందని చెప్పాలి. ఒక మున్సిపల్ కి చైర్మన్ అయ్యే అవకాశం రావడం గొప్ప వరంగా ఎస్టీలు భావిస్తున్నారు. అలియాబాద్ మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ ఆశావాహులకు కొంత మేరకు ఊరటని ఇచ్చిందనే చెప్పవచ్చు. నాయకులకు చైర్మన్ అయ్యే అవకాశం లేకపోయినా జనరల్ మహిళ రావడంతో పలువురు ముఖ్య నేతలు వారి సతీమణులను పోటీలో దింపేందుకు సిద్ధమవుతున్నారు. ఇక మూడుచింతలపల్లి మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ చైర్మన్ కోసం పావులు కలిపిన నేతలకు కొంత మేరకు నిరాశగానే మిగిల్చింది. ఎస్సీ రిజర్వేషన్ రావడంతో మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో ఎన్నికల జోష్ తగ్గిందని ఓటర్లు చెబుతున్నారు. ఎల్లంపేట్ మున్సిపల్ చైర్పర్సన్ కు ఎస్టీ మహిళా రిజర్వేషన్ వచ్చింది. ఎల్లంపేట్ మున్సిపల్ లో చైర్పర్సన్ పీఠం ఎక్కాలంటే కౌన్సిలర్ గా ఎస్టీ మహిళ గెలవాలి. ఈ మున్సిపాలిటీలలో 24 వార్డులున్నాయి. ఇందులో 8వ వార్డు రావల్కోల్, సైదోనిగడ్డ తాండా, 5వ వార్డు గణపూర్కు ఎస్టీ మహిళ రిజర్వేషన్ వచ్చింది. ఇక 4వ వార్డు రాజబొలారం తాండా, 9వ వార్డు సోమారం, సైదోనిగడ్డ తాండా, 2వ వార్డు రావల్కోల్ గ్రామాలకు ఎస్టీ జనరల్ వచ్చింది. 4, 9, 2 వార్డులలో మహిళలు పోటీ చేసి గెలిస్తే వారికి కూడా చైర్పర్సన్ అయ్యే అవకాశం ఉంది. మూడుచింతలపల్లి మున్సిపల్ చైర్మన్ లేదా చైర్పర్సన్ కు ఎస్సీ జనరల్ రిజర్వేషన్ ఖరారైంది. మూడుచింతలపల్లి మున్సిపల్ చైర్మన్ లేదా చైర్పర్సన్ పీఠం దక్కాలంటే ఎస్సీ పురుషులు, మహిళలు గెలవాల్సి ఉంది. ఈ మున్సిపాలిటీలలో 24 వార్డులు ఉన్నాయి. 4వ వార్డు మూడుచింతలపల్లి ఎస్సీ జనరల్, 11వ వార్డు పొన్నాల్ ఎస్సీ జనరల్, 18వ వార్డు కొల్తూర్ ఎస్సీ మహిళ, 19వ వార్డు కొల్తూర్ ఎస్సీ జనరల్, 21వ వార్డు ఎస్సీ మహిళ రిజర్వేషన్ వచ్చింది. ఇక ఈ వార్డులలో గెలిచిన అభ్యర్థులకు చైర్మన్ లేదా చైర్పర్సన్ అయ్యే అవకాశం ఉంది. అలియాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ కు జనరల్ మహిళా రిజర్వేషన్ ఖరారయ్యింది. అలియాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠం దక్కాలంటే జనరల్ మహిళ గెలవాలి. ఈ మున్సిపాలిటీలలో 20 వార్డులు ఉన్నాయి. 2వ వార్డు తుర్కపల్లి బీసీ మహిళ, 4వ వార్డు తుర్కపల్లి జనరల్ మహిళ, 5వ వార్డు లాల్గడి మలక్పేట్ జనరల్ మహిళ, 8వ వార్డు అలియాబాద్ జనరల్ మహిళ, 9వ వార్డు అలియాబాద్ జనరల్ మహిళ, 10వ వార్డు మజిద్పూర్ జనరల్ మహిళ,
14వ వార్డు లాల్గడి మలక్పేట్ ఎస్సీ మహిళ, 15వ వార్డు లాల్గడి మలక్పేట్ బీసీ మహిళ, 16వ వార్డు లాల్గడి మలక్పేట్ బీసీ మహిళ, 20వ వార్డు అలియాబాద్ బీసీ మహిళ రిజర్వేషన్ రావడంతో వీరికి చైర్పర్సన్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే మిగిలిన వార్డులలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ రిజర్వేషన్ వచ్చిన చోట మహిళలు నిలబడి గెలిస్తే వారికి కూడా చైర్పర్సన్ అయ్యే అవకాశం ఉంది. మున్సిపల్ పరిధి పొన్నాల్లోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయానికి రాగిరి మురళీ గౌడ్ లైటింగ్ సౌండ్ సిస్టమ్ అందజేశారు. గ్రామంలోని మల్లికార్జున స్వామి ఆలయానికి సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉందని మురళీ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు. పొన్నాల్ గ్రామంలోని మల్లికార్జున స్వామి దేవాలయ అభివృద్ధికి లైటింగ్ సౌండ్ సిస్టమ్ అందజేయడం సంతోషంగా ఉందని మురళీగౌడ్ తెలిపారు. గ్రామంలో మరిన్ని సేవ చేసేలా మా భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పొన్నాల్ గ్రామ పెద్దలు, యువకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిహెచ్ఎంసీ అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల డ్రైనేజీలో నుండి రోడ్డుపై నిలుస్తున్న మురుగునీరుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. మేడ్చల్ పరిధిలోని అయ్యప్ప స్వామి ఆలయ కమాన్ వద్ద గత 10 రోజులుగా డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తూ నిలుస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ పరిధిలోని అయ్యప్ప స్వామి ఆలయ కమాన్ వద్ద జాతీయ రహదారిపై మురుగునీరు రోడ్డుపై నిలవడం వలన ప్రజలు ఆ రోడ్డుపై నడవలేని పరిస్థితి దాపురించింది. పక్కనే ఉన్న జాతీయ రహదారి, బస్ డిపోకు, కళాశాలలకు విద్యార్థులు, ఉద్యోగస్తులు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. మురుగునీరు రోడ్డుపైనే నిలుస్తుండటంతో పరిసరాలు దుర్గంధంగా వెదజల్లుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై నిలుస్తున్న డ్రైనేజీ నీరుతో దుర్వాసన వస్తుందని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి శ్రీ టీవీ న్యూస్.